దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మనతో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? కొన్నిసార్లు యేసు మన జీవితంలో ఉన్నా కూడా శ్రమ వస్తుంది. ఆ శ్రమను ఎలా అధిగమించాలి, ఎలా మనం ఆ శ్రమలను జయించాలి? ఈరోజు మనం మాట్లాడే అంశం లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణలను చూచెను. జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండి ఆ దోణెలలో ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుండని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన సమూహం అంతా ఆయన మీద పడతా ఉంటే ఇట్లా అయితే కాదని చెప్పేసి ఒక దోణి ఎక్కి ఆ దోణిలో నిలబడి మొత్తం అందరికి ఏం చేస్తా ఉన్నాడంట, బోధిస్తూ ఉన్నాడంట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ వలలు చదవండి. దానిపైన మనం చూస్తాము, వాటిలో నుండి దిగి తమ వల, ఇక్కడ చూడండి, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుతున్నారు. అయితే వలలను కడుగుతున్నారు కానీ వాళ్ళకి ఏం వల్ల? చేపల వల్ల. వాళ్ళు చేశారు, చేపల వల్ల. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఊరికే ఇంకా ఆ సముద్రంలో ఆ వల వేయడంలో వాటిని ఏం చేస్తా ఉన్నారు? కడుగుతా ఉన్నారు. అయితే దేవుడు అదంతా చూసి ఆయన కూడా ఏం చేసినాడు? ఒక దోణి ఎక్కి జన సమూహములకు బోధించుచుంటాను. అయితే ఆయన బోధించుట చాలించిన తర్వాత, ఆయన బోధించిందంతా అయిపోయిన తర్వాత, చాలించిన తర్వాత ఏం చేశారంట? దోణెను లోతునకు నడిపించు, చేపలు పట్టుటకు మీ వలలు వేయని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేపలు పట్టేవాడు కాదు. చేపలు పట్టే పని ఎప్పుడు చేయలే. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ నాన్నకు సహాయం చేశాడు. ఏ పనిలో సహాయం చేశాడు? ఆ పనిలో సహాయం చేశాడు. ఆయనకు ఆ పని మీద ఐడియా ఉంటుంది కానీ చేపలు పట్టే పని మీద ఐడియా ఉంటుంది. అప్పుడు సీమోను అనుకుంటాడు, ఈయన లోతునకు నడిపించమంటున్నాడు, మాకు తెలీదా? ఎక్కడ వలలేస్తే చేపలు పడతాయో, ఏ సమయంలో వేస్తే చేపలు పడతాయో వీళ్ళకి తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఏ పని చేసేవాళ్ళు ఆ పని మీద ఐడియా ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? సీమోను లోతునకు నడిపించు. లోతునకు నడిపించి ఏమి చేయాలంట? వలలు వేయండి అంటున్నాడు. కానీ అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు సమాధానం? ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ యాక్చువల్గా చేపలు పట్టేది రాత్రే, ఉదయాన్నే వెళ్ళరు. రాత్రి పూట చేపలు పడతారు. ఎందుకు రాత్రి పూట చేపలు పడతారంటే, నాకు ఆయన చేపలు పట్టాయని చెప్పాడు. రాత్రి అంట వాటికి మనం ఆ చేపలకి మనం కనపడం. ఏ ఒక్క వల వేయడానికి వెళ్తాడో ఆ వల వేసే ఆయన ఎవరు కనపడ్డంట? చేపలకి కనపడ్డంట. కానీ ఉదయం పూట కనపడతాడంట. అందుకే రాత్రి పూట చేపలు పడడానికి వెళ్తారంట. ఈ చేపలు రాత్రి పూట బాగా దొరుకుతాయంట, ఈజీగా దొరికేస్తాయంట. అందుకే రాత్రి అంతయు వల వేసాము కానీ ఒక్క చేప కూడా పడలేదు. దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ శిష్యులు అంటున్నారు, అయినను నీ మాట చొప్పున వలలు వేచునని ఆయనతో చెప్తున్నాడు. చూడండి, మనమైతే సరే ఇన్ని రోజులు ప్రార్థన చేసావు కదా, ఇంకొక రోజు ప్రార్థన చేయము, ఇంకొక నెల రోజులు ఆయన చూడమ్మా అంటే చూస్తామా? చూడండి, ఎందుకులేయా, చూస్తూనే ఉన్నాం. చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాం. మా జీవితం ఏం మారలే, మా పరిస్థితి ఏం మారలే, పరిస్థితిలో ఉన్నాను. కానీ వీళ్ళు రాత్రంతా శ్రమ పడినా, రాత్రంతా సముద్రంలో ఉన్న, రాత్రంతా దోణిలో ఉండి అలలు వేసినా కూడా, ప్రయాసపడినా కూడా, అయినను నీ మాట చొప్పున. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? లోతునకు నడిపించు. దేన్ని?
రాత్రంతయు ఆ ధోనిలో ఎవరు లేరు? యేసు ప్రభు లేరు. రాత్రంతయు ఆ ధోనిలో యేసు ప్రభు లేడు. కానీ ఉదయాన్నే ఎవరున్నారు? యేసు ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు. ఆ ధోనిలో ఉండి లోతులకు నడిపించుకుంటున్నాడు. నేటి దినాల్లో మనము కూడా యేసుతోనే ఉంటున్నాం అని అనుకుంటున్నాం అంతే, ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటున్నాం అంతే. కానీ ఎక్కడ లేవు? లోతుగా లేవు. వీళ్ళకి తెలుసు ఎక్కడ వేస్తే పడతాయో తెలుసు. కానీ దేవుడు ఏమన్నాడు? లోతునకు నడిపించు. మనం అనుకుంటాము నేను ఏసైతోనే ఉన్నా, నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఏసాడు క్షమించేశాడు, నేను ఏసైని హత్తుకొని ఉన్నా. కానీ నీ మనస్సు అనే ధోనిలో ఆయన లేడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు అనే ధోనిలో ఆయన ఉంటే ఏం జరుగుతుందంటే, చూడండి, వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు చెప్పిన మాట విన్నారు, లోతులకు నడిపించినారు. అయ్యా రాత్రంతా శ్రమ పడినా కూడా నీ మాట చొప్పున మేము వలలేస్తున్నాం అని వేశారు. ఎలా పట్టారంట? విస్తారమైన చేపలు. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా, చూడండి, వారి వలలు ఏమైనాయట? రాత్రంతా పడని చేపలు ఉదయాన్నే ఆయన దోణ ఎక్కి లోతునకు నడిపించనగానే వలలు మిగిలిపోయే ఆశీర్వాదమును శిష్యులు చూశారు. ఎందుకు? దోణిలో యేసు ప్రభు ఉన్నాడు. ఈరోజు నువ్వు నీవు కూడా ఆశీర్వాదము చూడాలంటే మన హృదయం అనే దోణిలో ఆయన ఉండాలా. ఎప్పుడైతే మన హృదయం అనే దోణిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారో, ఏ విధంగా అయితే వలలు పిగిలిపోయే ఆశీర్వాదమును శిష్యులు చూశారో, అట్టి విధమైన ఆశీర్వాదమును మనం చూడబోతున్నాము. ఎలా చూస్తాము? ఆ రోజు శిష్యులు ప్రయాణించే దోణిలో యేసు ప్రభు వారు ఉన్నారు. ఈ రోజు మనం ప్రయాణించే మన మనసులో యేసు ప్రభు వారు ఉన్నారా? అది మనం ఆలోచించాలి. అది మనము థింక్ చేయాలి. ఏంటి మనం ప్రయాణిస్తున్నామా లేదా? మన మనస్సు అనే దోణలో ఆయన ఉన్నాడా లేదా? ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది హృదయాల్లో ఆయన ఉన్నాడు? చాలా మంది అనుకుంటున్నారు నేను లోతుగా వెళ్ళాను, నేను లోతులో ఉన్నాను, నేను దేవుడితో సంబంధం కలిగి ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ ఏం లేదు, సంబంధం లేదు. ఆ సంబంధం లేకపోవడం వల్లనే మన జీవితంలో ఆశీర్వాదం లేదు. ఆ సంబంధం లేకపోవడం వల్లనే దేవుడి నుంచి వచ్చే ఏ ఆశీర్వాదము, ఎట్టి మేలును మన జీవితంలో జరగడం లేదు. ఇంకా నీ హృదయంలో దేవుడు లేడు. నీ హృదయం అనే ధోనిలో దేవుడు లేడు. వీళ్ళు రాత్రంతా శ్రమ పడినా ఒక్క చేప పడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ధోని ఎక్కి లోతులకు నడిపించినాడో వలలు పిగిలిపోయి ఆశీర్వాదం. ఇక్కడ వలలు పిగిలిపోవడం మాత్రమే కాదు, ఈ వలలు పిగిలిపోతా ఉంటే ఏం చేస్తాను? ఏం చేస్తా ఉన్నారు? పక్కనున్న వారిని సహాయం అడుగుతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ పక్కనున్న వారితో సహాయం తీసుకున్నారంటే వీళ్ళు పట్టిన చేపలు వాళ్ళు కూడా వెళ్ళాయా లేదా? నువ్వు తనను పిలుస్తావు సహాయం కోసం. నీకేమైనా మంచి కాయలు కావాలనుకో, నువ్వు చెట్లు నుంచి నువ్వు కాయలు పీకాలనుకో, సీటమ్మా నువ్వు కాయలు పీక్తావు, నీ ఫ్రెండ్ నువ్వు సపోర్ట్గా తీసుకుంటావు, కాయలు కావాలి నువ్వు కూడా అలా పీక్దామని. అప్పుడు నీ ఫ్రెండ్ పంచిపెడతావా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు వాళ్ళకు వలలు మిగిలిపోయేంత ఆశీర్వాదం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? పక్కన వాళ్ళని పిలిచారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మన దొరలో ఉంటే పక్కన వాళ్ళు కూడా ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలో ఉంటే అన్నిలకు కూడా ఆశీర్వాదం. నీ పక్కింటి వారికి కూడా ఆశీర్వాదం, నీ ఎదురింటి వారికి కూడా ఆశీర్వాదం, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదం. నేను చాలాసార్లు ఈ మాట విన్నా, అయ్యా నేను బోడి చేయాలి, బోడి బాగా చేయాలి, నువ్వు వీడియో ఉండయ్యా, నువ్వు వీడియో ఉంటే జనాలు వస్తారు అని అడుగుతూ ఉంటారు కదా. ఎవరైనా విన్నారా? నా చేయి మంచిది, నేను ఇస్తే వాళ్ళకి మంచిగా వస్తుంది, ఇలా చెప్తా ఉంటారు కదా. ఎందుకని? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మనలో ఉంటారో అప్పుడు ఆ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వలలు మిగిలిపోయే ఆశీర్వాదము రాత్రంతా శ్రమ పడినా చూడలేదు. కానీ
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వారి ధోరణిలో ఉన్నాడో అప్పుడు ఆశీర్వాదం చూడగలిగినారు. అయితే నేటి దినాల్లో మనం అనుకుంటున్నాం లోతులో ఉన్నామని, కానీ మనం ఎక్కడున్నాం? ఒడ్డులో ఉన్నాం. ఒడ్డులో నుంచి ఎక్కడికి పోవాలా? లోతులోకి వెళ్ళాలా? ఎప్పుడైతే నీ దేవుని నువ్వు లోతుగా తెలుసుకుంటావో నీ జీవితము ఆ లోతైన ప్రదేశంలో నుంచి పిగిలిపోయే ఆశీర్వాదంలో మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మార్చబడుతుంది? లోతుగా తెలుసుకున్నాం. పక్కన వాళ్ళు చెప్పండి, నీ దేవుని గురించి లోతుగా తెలుసుకో. చెప్పండి, నీ దేవుని గురించి లోతుగా తెలుసుకో. ఎందుకంటే ఈ లోతైన ఆశీర్వాదం పిగిలే ఆశీర్వాదంగా చేస్తుంది. చూడండి, మన సంచి పెడతాం కదా, అది ఏనాడైనా ఆ సంచి నిండిందయ్యా? ఏనాడైనా సంచి? దేవుని యొక్క సామర్థ్యం మనం లోతుగా తెలుసుకుంటే ఆ సంచి పిగిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంచి సరిపోదు, ఇంకా అలాంటి 3-4 తెచ్చుకోవాలా. ఎప్పుడు? దేవుని యొక్క సామర్థ్యం లోతుగా తెలుసుకున్నప్పుడు. ఈ భూమి దాని యొక్క సామర్థ్యత ఎవరిది? ఈ భూమి దాని సామర్థ్యత ఎవరిది? దేవుడి. మరి దేవుని పిల్లలమైన మనము దాన్ని అనుభవించాలా లేదా? ఖచ్చితముగా అనుభవించాలి. రాత్రంతా శ్రమపడిన ఒక్క చాప కూడా పడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కినప్పుడు వలలు పిగిలిపోయి ఆశీర్వాదం చూశారు. ఈరోజు నీ దోణిలో ఆయన ఉంటే నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నువ్వు అనేక ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు. ఎప్పుడు? ఆయన నీ దోణిలో ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన దోణిలో ఉన్నాడు. ఎప్పుడైతే మన దోణిలో, మన హృదయం అనే దోణిలో ఆయన ఉంటాడో, ఆయన మనము లోతుగా తెలుసుకుంటాము, అప్పుడు మనం పైవాడిగా ఉంటాము, కానీ కింది వాడిగా ఉంటాం. దేవుడు లేఖనం సెలవిస్తుంది కదా, నువ్వు నిన్ను అప్పు ఇచ్చేవాడిగా ఉంచుతాను, కానీ అప్పు తీసుకునేవాడిగా నేను నిన్ను ఉంచను. నీ యొక్క సమస్తములో ఉన్న అప్పులన్నీ కూడా యేసుక్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చబడును గాక. క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ అప్పులు పోతాయనుందా? క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడును. ఎప్పుడు? లోతుగా తెలుసుకున్నాం. క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరము, నీ ఆరోగ్యం గురించి డాక్టర్ దగ్గర చూపించుకోవాలా, నీ పిల్లలకు ఫీజులు కట్టాలా, అప్పులు కట్టాలా, అప్పులు ఇంటి దగ్గర వచ్చి నేను బాధిస్తున్నారా, నేను వేధిస్తున్నారా? క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? ఆయన మన మనస్సు అనే దోణిలో ఉన్నప్పుడు, మనం ఆయన లోతుగా తెలుసుకున్నప్పుడు. శిష్యులు లోతులకు నడిపించారు, మాట విన్నారు, విశ్వసించారు. మనమైతే ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే, ఈయన నాకు చెప్తా ఉన్నాడు, ఇది నా పని, నా వృత్తిది, ఈయన నాకు నేర్పించడం ఏంటి? నా వృత్తి కదా అది. ఇప్పుడు ఎవరన్నా వచ్చి కరెంట్ పని చేసే వాళ్ళకి కరెంటు పని చేయడం వచ్చి సలహా ఇచ్చినాడు అనుకో, ఏం చెప్తారు? మా తెలుసులే పోయా, ఇట్లాంటివి ఎన్ని చేయలే అంటారు కదా. అట్లా ఒకవేళ శిష్యులు అలా అనుకోంటే, అలా తలంచుకొని ఉంటే, వాళ్ళు ఆ విస్తారమైన ఆశీర్వాదం చూసేవారు కాదు. అవునా కదా? దయచేసి డిస్టర్బెన్స్ అవ్వద్దు. ఆ ఆశీర్వాదము ఒకవేళ వాళ్ళు నిర్లక్ష్యం చేసి ఉంటే వాళ్ళు చూచేవారా? చూచేవారు కాదు. వారు దేవుని మాటను శ్రద్ధగా విన్నారు. ఏం చేశారు? అక్కడ మనం 3 గ్రహించాలి. వారి యొక్క వృత్తిని పక్కన పెట్టి దేవుని యొక్క మాటను ఏం చేశారు? శ్రద్ధగా విన్నారు. లోతులకు నడిపించినప్పుడు ఈడేసిన దొరుకుతాయి అయ్యా అని చెప్పలే, ఎదురు సమాధానం చెప్పలే. ఏం చేశారు? నీ మాట చొప్పున మేము లోతులకు నడిపిస్తాము. లోతులకు నడిపించారు. ఇప్పుడు వలలు వేయండి అన్నారు. అయ్యా ఈ టైంలో పొడవయ్యా, రాత్రి కూడా అయ్యా వలలు వేయాల్సింది, ఇప్పుడు ఎవరు వేయరు, ఇప్పుడు మనం వేస్తే మనం తిక్కోలాగా చూస్తారు అని అంటావా? చాలు. అందరు పడుకునే టైంలో నువ్వు లేచి తింటా ఉన్నావు అనుకో, అందరు పడుకునే టైంలో నువ్వు ఎందుకు తింటున్నావు అని అంటారా? ఖచ్చితంగా అంటారు. అదేదో సామెత ఉంది, పడకేసే టైంలో ఉడకేస్తారు, ఉడకేసే టైంలో పడకేస్తారు. అలా అయ్యా ఈ టైంలో వేయకూడదయ్యా,
వాళ్ళందరూ వాళ్ళు చూసి నవ్వుతారు. వీళ్ళేంటి వలలు పట్టే వాళ్ళే కదా, చేపలు పట్టే వాళ్ళే కదా, కాపురలే కదా, వీళ్ళేంటి ఈ టైంలో వేస్తున్నారు, జాలర్లే కదా, వీళ్ళేంటి ఈ టైంలో వేస్తారు అని నవ్వుతారయ్యా అని అన్న వాళ్ళు. వలలు వేయండి అన్నాడు, వేశాడు. ఎప్పుడైతే ఆయన మాటలు ఇక్కడ మనం ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన చెప్పిన ప్రతి మాటను ఏం చేశారు? శ్రద్ధగా విన్నారు. మరి ఈరోజు నువ్వు నేను వింటున్నాము, ఈరోజు నువ్వు నేను వింటున్నాము. శిష్యులు విన్నారు, వేశారు, వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదం చూశారు. ఈరోజు నువ్వు వింటున్నావు, దేవుడి మాట వింటున్నావు, దేవుడు చెప్పినట్టుగా లోతుగా వెళ్తున్నావు, నీ వలలు కూడా పిగిలిపోయే ఆశీర్వాదం చూడబోతున్నావు. దేవుని యొక్క సామర్థ్యం గొప్పదంటే నీవు మాత్రమే కాదు, ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే లేని స్థితిలో ఉంటారో వారిని కూడా పెట్టే స్థితిలో దేవుడిని ఉంచుతాడు. వాళ్ళ వలలు పిగిలిపోతా ఉంటే పక్కన వారిని పిలిచి వాళ్ళకు కూడా ఇచ్చారంట, వాళ్ళకు కూడా పంచి పెట్టారంట. నేటి దినాల్లో మనం పంచి పెట్టాం. దేవుడు ఆశీర్వాదించినా పంచి పెట్టాం, దేవుడు సమృద్ధి ఇచ్చినా పంచి పెట్టాం, దేవుడు జ్ఞానం ఇచ్చినా పంచి పెట్టాం. దేవుడు ఏదైనా ఒక విషయం చెప్తే ఎందుకులే, వాళ్ళకి ఎందుకులే, ఏమో చెప్పు అని చెప్పు, వాళ్ళకి వద్దులే, మళ్ళీ వాళ్ళకి డబ్బులు వస్తారు, వాళ్ళకి లోన్ వస్తుంది, ఏమో చెప్పు అంటే మనకి ఎవరికి కావాలో వాళ్ళకి చెప్పుకుంటాం. కానీ దేవుడి యొక్క ప్రేమ అది కాదు. ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఉచితంగా ఇచ్చాడో, ఉచితంగా ఏంటి నీకు దగ్గర కృపావరాలు ఉన్నాయా? దేవుడు నేను ఒకవేళ బ్లెస్ చేశాడా? ఎవరైనా ఆపదలో ఉన్నారా? ఎవరైనా నీ దగ్గరికి సహాయం కోరి వచ్చారా? నువ్వేం చేయాలా? దేవుడు ఒకవేళ నేను ఆశీర్వదించి నువ్వేం చేయాలా? సహాయం చేయాలా? సహాయం చేసే వారిగా మనం ఉండాలి. అట్టి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్. చదవండి. పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో నుండి వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లు నింపిరి. ఎట్లా? ఎన్ని దోణలంట? రెండు దోణిలు. ఒక్క చేప కూడా పడని పరిస్థితుల్లో, రాత్రంతా ప్రయాసపడినా కూడా పడని పరిస్థితుల్లో ఎన్ని దోణలు నింపారంట? రెండు దోణలు అంటే రెండు పడవలు. వావ్, ఎంత ఆశీర్వాదం! నేను బైబిల్లో చాలా సార్లు ఎక్కువ చూశాను, రెండింతల ఆశీర్వాదం కనబడతా ఉంటాను. మనం యోబు పొందుకున్నాడు రెండింతల ఆశీర్వాదం. ఇక్కడ ఈ జాలంలో పొందుకున్నాడు రెండింతల ఆశీర్వాదం. రెండు దోణలు రెండింతల ఆశీర్వాదము చూచాడు. ఎందుకు? ఆ దోణలో ఆయన ఉన్నాడు, లోతులకు నడిపించారు, ఆయన మాటను శ్రద్ధగా విన్నారు. మరి ఈరోజు నువ్వు నేను వింటున్నాము, ఆయన మాట వింటున్నాము, ఆయన లోతుగా తెలుసుకున్నామా? ఇలా శిష్యులు చేస్తా ఉన్నారు, పంచి పెడతా ఉన్నారు, రెండు దోణలు నింపారు. ఆ రెండు దోణలు వీళ్ళు పోయి అమ్ముకొని వీళ్ళే డబ్బులు తీసుకోరు. ఆ రెండు దోణలలో నింపిన వాళ్ళు కూడా పంచి పెడతారు. అయితే ఈరోజు మనం అలా ఉంటున్నామా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చూడు, ఆ మేలు చూసి వీళ్ళు ఏం చేశారంట? సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను వీక్షించుము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును విస్మయమంది. అలాగున సీమోనుతో కూడా పాలివారైన యాకోబును యోహానును అందుకు యేసు భయపడుడి, సీమోనుతో చెప్పాను. వారు దోణిని దరిచేర్చి సమస్తమును విడిచి ఆయన వెంబడించి. చూడండి, ఆయన చేసిన అద్భుతమునకు వెంటనే వీళ్ళు ఏం చేశారంట? మోకరించి కన్నీళ్లు విడిచారంట. ఏం చేశారంట? అది చూసి చూడండి, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువాన్ని విడిచిపోమన్నాడు. ఒక్కొక్కసారి మనం కూడా అయ్యా నీ పాపినయ్యా, నన్ను వదిలేయ్యా, నీ నా జీవితం నీకు బ్రతుకుతా అని అంటూ ఉంటాం. అట్లనే ఈ పేతురు యోహాను కూడా అద్భుతం చూసి అయ్యా మమ్మల్ని విడిచిపో, నీలాంటి నీ అంత నీతిమంతుడి దగ్గర మాలాంటి పాపిష్టులు ఉండకూడదు అని అంటా ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, భయపడము, ఇక మీద నువ్వు చేపలు పట్టు జాలరి కాదు, మనుషులను పట్టు జాలరిగా నేను చేస్తాను. ఏ దేవుడు అయితే శిష్యులను ప్రేమించాడో అదే దేవుడి దినాన్ని నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు.
నువ్వు ఆయన వద్దు, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము అంటున్నా కూడా నిన్నే పట్టుకుంటున్నాడు. ఈరోజు చాలా మంది వారి వారి క్రియలను బట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు, ఆయన విడిచిపెట్టి తిరగాలని ఆశపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను మనుషులను బట్టి జాగ్రత్తగా నేను చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మోకాళ్ళ ఆయన మోకాళ్ళు వేసేసారంట ఆయన చేసిన అద్భుతానికి. కానీ మనోళ్ళు దేవుడు కార్యం చేసిన సాక్ష్యం చెప్పారు. దేవుడు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడినా కూడా స్పందన ఉండదు, కనీసం కృతజ్ఞత ఉండదు. అయ్యా నువ్వు నా జీవితంలో ఇటు మేలు చేసినందుకు నీ కృతజ్ఞతలయ్యా అనే కృతజ్ఞత ఉండదు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా? కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. చూడండి, అదే ధోరణి లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయెను. చూడండి, ఇక్కడ మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి. ఇక్కడ శిష్యులతో పాటు ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారు. వాళ్ళందరికి పోదామని చెప్పి బయలుదేరినారు. దేంట్లో పడవలో ఎక్కడికి ఎలా ప్రయాణం చేస్తారు? నీటి మీదనా, రోడ్లోనా, లేదంటే రైలు పట్టాల మీదనా? ఎక్కడ? నీటి మీద ప్రయాణం చేస్తా ఉన్నారండి. ఇప్పుడు మామూలుగా సముద్రం యొక్క అలా ఆ సౌండ్ మనం మార్నింగ్ వినడానికి రాత్రి వినడానికి చాలా తేడా ఉంటుంది. ఆ సౌండే ఒక భయాన్ని కలిగిస్తుంది మనిషిలో. అయితే వీళ్ళందరూ అద్దరికి పోదామని చెప్పి బయలుదేరినారంట. అంతలో అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తా ఉన్నాడు? ఆ ధోనిలో నిద్రిస్తా ఉన్నాడు. అంతలో ఏం జరిగిందంట? గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. ఇక్కడ ఏమైందంట? గాలి వాన ఏం చేస్తా ఉందంట? భయంకరంగా గాలి వాన వచ్చిందంట. ఎవరున్న ధోనిలో? యేసు ప్రభు శిష్యులు ఉన్న ధోనిలో భయంకరమైన గాలి తుఫాను వచ్చిందంట. మామూలుగా సముద్రం అలాగే మనం భయపడతాం, అలాంటిది అక్కడ ఏమొచ్చింది? గాలి తుఫాను. ఈ శిష్యులు అప్పటికే దేవుని యొక్క కార్యం చూశారు, దేవుని యొక్క అద్భుతాలు చూశారు, దేవుడు చేసే కార్యము చూశారు. అయినను ఏం చేశారు? వీళ్ళు భయపడి ఏం చెప్పినారంట? చదువుమా. భయపడి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన్ను లేపి. మనం కూడా మన ధోనిలో యేసు ఉన్నా కూడా కొన్నిసార్లు అయ్యా మనం నశించిపోతున్నాం. ధోనిలో యేసు ఉన్నాడు, అయినా కూడా మనకి ఏం లేదు? విశ్వాసం లేదు. మన ధోనిలో ప్రభు ఉన్నాడు, మన ద్వారా కార్యాలు చేస్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అయినా మనలో ఏం లేదు? విశ్వాసం లేదు. మనం కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాము, దేవుడు నా జీవితంలో నిద్రపోతున్నాడేమో, నా పరిస్థితుల పట్ల నిద్రపోతున్నాడేమో, ఒకవేళ చూసి చూడనట్టు ఉన్నాడేమో. నిద్రపోతున్న యేసయ్యకు తెలీదా అలలు వస్తున్నాయని, గాలి వస్తుందని, తుఫాను వస్తుందని? సమస్తమును ఎరిగిన వాడాయన, ఆయనకు తెలుసు. కానీ ఆయన నిదానముగా నిద్రించుచున్నాడు. వీళ్ళేమన్నారు? ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా. ఏం చేయాలంట? నశించిపోతున్నాము. ఆయన ఏం చేశారంట? లేపారంట. ఎవరిని? యేసు ప్రభువు. నిద్రించుచున్న యేసు ప్రభువు. ఎందుకు లేపారు వాళ్ళు? వాళ్ళకి ఏం కలిగింది? చావు భయం కలిగింది, మామూలు భయం కాదు. అయ్యో ఈ యొక్క అలలు మమ్మల్ని ముంచేస్తాయేమో. ఇక్కడ చూడండి, అందరూ గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున. దోణి ఏమైపోయిందంట? మనం కూడా కొన్నిసార్లు ఈ గొంతు వరకు నిండిపోయింటాం.
ఇంకా నా పని అయిపోయింది, నేను మునిగిపోతున్నా, ఇంకా నా తల వరకు వచ్చేస్తా, ఇంకా నా పరిస్థితుల్లో నన్ను ముంచేసాయి, నా ఇబ్బందులు నన్ను ముంచేసాయి అని చెప్పి పూర్తిగా ఇంకా మునిగిపోయిన నన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఆ దూరం కూడా ఏమైపోయిందంట? నీళ్ళతో. ఇంకా ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మనం కూడా అది చేసేవాళ్ళం. ఆ దోణె మామూలుగానే సముద్రం మధ్యలో పోతా ఉన్నారు, అందరికి చేరుతా ఉన్నారు. అలాంటిది ఆ దోణె నీళ్ళతో నింపబడితే అది ఏమైపోతుంది? దోణె మునిగిపోతుంది. సముద్రం లోతు ఎంత ఇంతవరకు యోగి తెలియదు. అంత లోతులో వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రాణం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. అలా ప్రాణం ఎక్కడ వెళ్ళిపోతుంది అని చెప్పి అపాయకరమైన స్థితిలో, ఎలాంటి స్థితిలో? ఊరికే గాలి వాన వస్తే లేపలే, అపాయకరమైన పరిస్థితుల్లో మనం కూడా మన జీవితాల్లో గాలి వాన వస్తే పట్టించుకుంటాం దేవుడిని. చిన్న జ్వరం వస్తే దేవుని పట్టించుకుంటామా? ఏదో వైద్యుడు బాగు చేయలేని రోగం వస్తే దేవుని దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాం. అలా వీరు కూడా అపాయకరమైన పరిస్థితుల్లో ఉండి కనుక ఆయనకు వచ్చి ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయన్ను లేపి. ఈరోజు నీకు నాకు కూడా అలా నశించిపోయే సమస్యలు ఉన్నాయి. కానీ ఆయన అంటున్నాడు, లేచి ఏమంటున్నాడు? చదువు. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. సముద్రంతో మాట్లాడాడు దేవుడు, గాలితో మాట్లాడాడు, నీటితో మాట్లాడాడు. అలా మాట్లాడగానే ఏమైనాయంట? నిమ్మలమైపోయినాయి. ఇది యేసుక్రీస్తు ప్రభువారే లేచి చేయాలా? శిష్యులు కూడా చేయొచ్చా? శిష్యులు కూడా చేయొచ్చా? మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? శిష్యులకు ఇచ్చిన అధికారమే దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఎందుకు మనము ప్రభువా ఎందుకు నా జీవితంలో ఏం చేయలేకపోతున్నావు? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? అప్పుడు ఆయన నీ విశ్వాసం ఎక్కడా ఎక్కడా అని వారితో ఎక్కడ మీ విశ్వాసం? ఈరోజు మిమ్మల్ని అడుగుతామా, ఎక్కడ మీ విశ్వాసం? ఎక్కడ మీ విశ్వాసం? ఏదన్నా చిన్న సమస్య రాగానే ప్రభువుని దూషిస్తున్నావే, నీ విశ్వాసం ఎక్కడ? ధోనిలో ఉన్నాడు, నిద్రించుచున్నాడు, మన హృదయం ఉన్నాడు. ఒకవేళ లేనప్పుడు ఆశీర్వాదం రాలేదంటే ఓకే, ఉన్నప్పుడు ఆశీర్వాదం పిగిలిపోయి ఆశీర్వాదం వచ్చింది. ఈ ధోనిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నా కూడా సమస్య ఉంది. అయితే ఆ సమస్యతో ఎవరు మాట్లాడాలా? శిష్యులు మాట్లాడాలి ఆ సమయంలో. కానీ వాళ్ళు ఏం చేశారు? మాట్లాడలేదు, భయపడ్డారు. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసము ఎక్కడ? మీ విశ్వాసం ఎక్కడ? ఈరోజు నా పరిస్థితి బాలే, నా కుటుంబ పరిస్థితి బాలే, నా భర్త మారలే, నా భార్య మారలే, నా పిల్లలు మారలే. నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసం ఏంటి? దేవుడు ఇచ్చిన అధికారం ఎక్కడ పోయింది? ఇది జరగడానికంటే ముందు దేవుడు తన శిష్యులను పిలిచి ఒక మాట చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు. మత్తయి సువార్త 16:18 వచ్చాను. మత్తయి సువార్త 16:18 వచ్చాను. మరియు నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క చూడండి, ఆయన సంఘము. ఇప్పుడు ఆయన సంఘం ఎవరు? ఆయన సంఘము? చెప్పాలి. ఆయన సంఘం ఎవరు? ఆయన ఎవరికి తీసుకోవడానికి వస్తున్నాడు? ఈ బిల్డింగ్ మనల్ని. ఇప్పుడు ఆయన సంఘం ఎవరు? మనమే. నీ దేహము దేవుని ఆలయం ఉన్నది. అయితే ఈ సంఘం ఎదుట ఏం నిలబడవంట? పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అంటే నువ్వు నడిస్తే ఎర్ర సముద్రము సైతము పాయవలసిందే. నువ్వు అడుగు పెడితే క్యాన్సర్ సైతము బాగుపడాల్సిందే. నువ్వు అడుగు పెడితే వైద్యులు బాగు చేయలేని రోగం కూడా నీ అడుగు ద్వారా స్వస్థపరచబడాల్సిందే. ఎందుకు? పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువనివ్వబడవు. ఎందుకు? నువ్వే సంఘము కనుక, దేవుని ఆత్మ నీలో నివసించుతున్నది కనుక, దేవుని ఆత్మ మనలో ఉంది కనుక. చూడండి, అంత మాత్రమే కదా, ఏం చెప్పాడు చూడండి వాళ్ళకు. చదువు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చాను. నీవు భూలోకమందు దేని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడను.
నువ్వు ఈ భూలోకంలో నువ్వు దేని బంధిస్తావో దాన్ని ఎక్కడ బంధిస్తాడంట ఆయన? పరలోకమందు బంధిస్తాడంట. శిష్యులు లేచి నజరేయుడైన యేసు నామములో ఈ గాలి ఆగిపోవు కాకంటే ఏమైపోయేది? ఆగిపోయేది. ఇది ఆ సంఘటన జరగడానికి ముందు దేవుడు ఇలా చెప్పాడు, ఆ శిష్యులకు చెప్పాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. భూలోకమందు నువ్వు దేని బంధిస్తావో పరలోకమందు దాన్ని బంధిస్తాను. భూలోకమందు నువ్వు దేనైతే విప్పుతావో పరలోకమందు దాన్ని విప్పుతాను. మరి ఈ దేవుడు ఆ తాళం ఇచ్చిన తర్వాత కూడా నేను ఏం చేస్తా ఉన్నాను? తాళాల కోసము వెతుకుతా ఉన్నాను. ఇప్పుడు చర్చి తాళం మీకు ఇచ్చారనుకోండి, చర్చి తాళం తీసుకొని లోపలికి వస్తారా? బయట ఎత్తుకుంటుంటారా? వెతుక్కుంటుంటారా? డైరెక్ట్ తీసుకొని లోపలికి వచ్చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు తాళం ఎవరికి ఇచ్చారంట? శిష్యులకు ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వలేదా? మనందరికీ ఇచ్చాడు. ఏం లేదు, విశ్వాసం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చాను. భూలోకమందు నువ్వు ఏది బంధిస్తావో నజరేయుడైన యేసు నామములో భూలోకమందు నీ అప్పులు బంధించు, నీ ఆర్థిక సమస్యలు బంధించు, నీ అనారోగ్య సమస్యలు బంధించు. నువ్వు ఎప్పుడైతే బంధిస్తావో, నువ్వు విశ్వాసంతో మాట్లాడతావో పరలోకమందుది బంధించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విప్పుతావో నజరేయుడైన యేసు నామములో నా కుటుంబానికి నేను సమృద్ధిని పలుకుతున్నాను అంతే, అది ఏమైతే పరలోకమందు విప్పబడుతుంది. ఎందుకు? నువ్వు విప్పావు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విప్పకుండా నువ్వు విప్పు ప్రభా, విప్పు ప్రభా, విప్పు ప్రభా, నేను విప్పాను రా నాయనా, నువ్వు విప్పు అంటాడు. నేను తిప్పేసి ఆల్రెడీ, మనం ఏం చేయాలా? మనం తిప్పాలి. చూడండి, వాళ్ళు విప్పినా ఏం చేయాలా? స్విచ్ చేయాలా? స్విచ్ చేయకుండా వాళ్ళు అంటే రావు. నువ్వు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తావు అప్పుడు వాటి వచ్చేస్తాయి. వాళ్ళ ఆన్లో ఉంది, దేవుడు తీసేశాడు ఆల్రెడీ. పరలోక రాజ్యం తాళం చెవులు నీకు ఇచ్చేశాడు, సమృద్ధి నీ దగ్గర పెట్టాడు. దాన్ని ఏం చేయాలా? పొందుకోవాలా? ఎలా? విశ్వాసం ఉండాలి. దేవుడితో ఉంటే ఇలా ఉంటుంది జీవితం. యేసు లేని తోనలో చేపలు లేవు, లోతుగా లేరు. కానీ యేసు ఎప్పుడైతే వచ్చి లోతుగా వెళ్ళారో పిగిలిపోయి ఆశీర్వాదం. యేసు ఉన్న తోనలో సమస్య వచ్చింది, కానీ వాళ్ళు ఏం వాళ్ళే? అధికారం వాళ్ళే, విశ్వాసం చూపించలే. దేవుడు ఏమన్నా నీకు ఇచ్చినా నువ్వు వాడు, నువ్వేమన్నా చేసుకో. నువ్వు భూలోకంలో నువ్వు దేన్ని బంధిస్తావు బంధించు, అపవాదిని బంధిస్తావు బంధించు, నీ జీవితంలో ఆర్థిక సమస్యలు బంధిస్తావు బంధించు. నేను ఆల్రెడీ ఎక్కడ బంధించేశాను. కానీ మనం ఏం చేయడంలా? బంధించడంలా. చదవండి, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పిన దేవుడు, శిష్యునితో చెప్పిన దేవుడు ఈ దినాన్ని నీకు కూడా చెప్తా ఉన్నాడు. నీకేం కావాలి? నాయన మీరు మీ అందరూ ఆ మాటలు నిలిచడం మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు ఇయ్యను అన్నాడా? ఇస్తాను. ఎలా ఉండాలంట? ఆయన ఎందు ఉండాలంట. ఆయన యొక్క మాటలు మన ఎందు ఉండాలంట. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు ఏమవుతుంది? ఈ భూలోకంలో దేన్ని బంధిస్తావు అది బంధించబడుతుంది. ఒకవేళ మీ తండ్రి రాదా ఉన్నాడా? మీ తల్లి గొడవ పడుతూ ఉందా? భయంకరమైన అనారోగ్యం ఉందా? భయంకరమైన అప్పుల్లో ఉన్నారా? ఊరుకొని పోయి ఉంటున్నారా? నువ్వు బంధించు. అధికారం దేవునికి ఇచ్చాడు. నజరేయుడైన యేసు నామములో నా భర్త తాడానికి వీళ్ళని నేను దాన్ని బంధిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నా భార్య నాతో గొడవ పడడానికి వీళ్ళు నేను దాన్ని బంధిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో మా ప్రతి విధమైన ఆర్థిక సమస్యను నేను బంధిస్తున్నాను అని బంధించి, యేసు నామములో నా కుటుంబానికి నేను సమాధానం విడుదల చేస్తున్నాను అంటే ఏమొచ్చేస్తుంది? సమాధానం, శాంతి, నెమ్మది, ఆరోగ్యం, సమృద్ధి సమస్తములు ఎవరి చేతిలో ఉన్నాయి? సమస్తమును నీ నా చేతిలో ఉన్నాయి. సమస్తమును దేవుడు నీ నా చేతిలో, నీ నా ఇంట్లో పెట్టాడు. చేయాల్సిందల్లా ఏంది? కరెక్ట్ డోర్ ఓపెన్ చేసి తీసుకోవాలి. దేవుని చేతిలో ఉన్నవి మన చేతిలో పెట్టాడు. యాక్చువల్గా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉండాలా? దేవుని దగ్గర ఉండాలి. ఆ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నీకు ఇచ్చదము. మా నాన్న ఆస్తులన్నీ సంపాదించి మా నాన్న పెట్టుకుని మా నాన్న గుంతలు పెట్టుకుంటాడా? గుంతలు పెట్టుకుని మా నాన్న ఆస్తులు ఇచ్చిపోతాడా? ఏం చేస్తాడు? కుమారుడైన వారసుడైన నాకు ఇస్తాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కుమారుడైన వారసుడైన మనకు ఇచ్చాడు. మనం ఏం చేయడం కూడా వాడుకోవడం, విశ్వసించడం లేదు, ఆయన సామర్థ్యాన్ని గుర్తించడం లేదు. చూడండి ఇక్కడ మన దేవుని బిడ్డలారా, లూకా సువార్త
9వ అధ్యాయం 1-2 వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. అర్థం కాలేదు వాక్యం. అర్థమైతే మీరు ఇలా కూర్చొని చప్పట్లు కొడతారు, లేచి గంతులు వేస్తారు. మీకు అర్థం కాలేదు వాక్యం. ఇంకోసారి చదువుతున్నాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను పిలిచి ఏం చేశాడంట? సమస్తమైన, అది ఏదైనా కానీ, అది సేనైనా కానీ, అది చీకటి శక్తి అయినా కానీ, అది చేతబడి శక్తి అయినా కానీ, మతగ్రంథ శక్తి అయినా ఏవైనా సరే సమస్తమైన దయ్యముల మీద ఏమి ఇచ్చాడంట? శక్తిని ఇచ్చాడంట. ఎవరికి? శిష్యులకు ఇచ్చిన దేవుడు ఈ దినాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాడు? మనకి ఇచ్చాడు. చదువు. అధికారమును ఏమంట? ఎవరిని? దేన్ని? రోగము. ఎక్కడ స్వస్థపరిచేది అయ్యా? నా కుటుంబంలోనే కాలు నొప్పి, చేయి నొప్పి, తలనొప్పి, ఇది మనం అనుకున్న పరిస్థితి. కానీ దేవుడు అంటున్నాడు రోగమును స్వస్థపరచు వరము ఎవరిలో ఉందంట? మనలో ఉందంట. మార్కు సువార్త 16:17 వచనంలో ఉంటారు. నువ్వు రోగుల మీద నీ చేతులు ఉంచినప్పుడు వారు ఏమవుతారంట? స్వస్థత పొందుతారు. అంటే నువ్వు ఏం చేయాలి? రోగుల దగ్గరికి వెళ్ళి దేవుడు ఇచ్చిన అధికారము వాడాలా, దేవుడు ఇచ్చిన విశ్వాసము వాడాలా. దేవుడు ఎవరికి ఇచ్చాడు ఇక్కడ అధికారము? శిష్యులకు ఇచ్చాడు. వాళ్ళని శిష్యులు అంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడు? వాళ్ళని శిష్యులు అన్నాడు. మనల్ని ఏమంటున్నాడు? ఇది కాదు, కుమారులు కుమార్తెలు. శిష్యులకి ఇచ్చిన దేవుడు కుమారులు కుమార్తెలకి కూడా నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. నా తండ్రి స్వస్థపరచగలడు, నేను కూడా స్వస్థపరచగలను. నా తండ్రి ఏ దయను నేను కూడా ఏదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? నా తండ్రి అసమర్థుడు, ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, మొత్తం కథ మొత్తము మార్చగలడు. మన కథలే మారలే, పక్కన కథలే మారుస్తాం. మన జీవితమే మారలే, పక్కన జీవితాన్ని ఎలా మారుస్తాం అంటే ఆయన మన దూరంలో ఉన్నప్పుడు, లోతుగా ఆయన తెలుసుకున్నప్పుడు, ఆయన మనకి ఇచ్చిన విశ్వాసము వాడుకున్నాడు. చదువు. దేవుని రాజ్యమును ప్రకటించుకున్న ఈ నేటి దినాల్లో చాలా మంది స్వస్థతలు నమ్మరు, అద్భుతాలు నమ్మరు, ఆశ్చర్యకరము ఆయన క్రియలు నమ్మరు. దేవుని రాజ్యము ప్రకటించుకుని ఏమేమి చేయాలంట? సమస్త విధమైన దైవం మీద అధికారం ఇచ్చాడంట, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడంట, వరం ఇచ్చాడంట. దాని తర్వాత ఏం చెప్తా ఉన్నాడు? శిష్యులకి రాజ్యమును ప్రకటించుటకు. అంటే చాలా మంది వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, అంతే, అది ఇంక అయిపోయింది. అది ఎంతవరకు అంటే 50% దేవుడు రాజ్యం కట్టినట్టు. కానీ నువ్వు 100% ఆయన రాజ్యం కట్టాలంటే ఏం చేయాలా? సాతానుతో మాట్లాడాలా, దయ్యాలను వెళ్ళగొట్టాలా, రోగులను స్వస్థపరచాలా. అప్పుడే నువ్వు పరిపూర్ణముగా సేవ చేసినట్టు. చదువు. రోగులను స్వస్థపరచుటకును వారిని పంపిన దేవుడి దినాన్ని నేను పంపుతున్నాను. వారితో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని పంపాడు. ఎందుకు పంపాడు? రోగాలు స్వస్థపరచుటకు, దయ్యములను విడిపించుటకు, బాధలో ఉన్న వారిని, చెరలో ఉన్న వారిని విడిపించుటకు. నువ్వే చెరలో ఉన్నావే, నీ పరిస్థితి ఎవరు చెప్పుకుంటావు? నీ బాధ ఎవరు చెప్పుకుంటావు? దేవుడు సమస్తమైన అధికారం నీకు ఇచ్చాడు. పాముల మీద, తేళ్ల మీద, శత్రు బలమంతటి మీద నేను నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అలాని ఏం చేశాడు? అధికారము ఇచ్చేశాడు. కానీ అధికారం మనం ఏం చేయడం? వాడుకోవడం లేదు. దేవుడి యొక్క కృపను వాడడం లేదు. దేవుడు ఇచ్చిన అభిషేకం వాడడం లేదు. దేవుడు ఇచ్చిన వరములను వాడడం లేదు. మనం ఎంతసేపు నా లోకాన్ని చూస్తున్నాం, లోకాశను చూస్తా ఉన్నాం.
కానీ దేవునితో ఎప్పుడైతే వీళ్ళు ప్రయాణం చేసి లోతులోకి వెళ్ళారో మిగిలిపోయే ఆశీర్వాదం చూశారు. నీవు నేను కూడా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఉండి కూడా సమస్యలు వస్తున్నాయంటే ఆ సమస్యలతో ఎవరు మాట్లాడాలా? నువ్వే మాట్లాడాలి, మనమే మాట్లాడాలి. ఎప్పుడైతే మనం మన సమస్యలతో మాట్లాడతామో, విశ్వాసంతో మాట్లాడతామో, ఈ కొండను చూచి సముద్రంలో పడవే అనగానే ఏమవుతుందంట? వెళ్ళిపోతుందంట. ఏంది? కొండ. ఎంత విశ్వాసం కావాలంట? ఆవగింజంత విశ్వాసం. అంటే దేవుడు ఎందుకు ఆవగింజంత విశ్వాసం అన్నాడబ్బా అనుకున్నా. నా డౌట్, ఎందుకు ఆవగింజంత అన్నాడు? ఎందుకంటే ఆవగింజంత కూడా మనుషులు చూపించలేకపోతున్నారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు, అబ్బా దేవుడు, అబ్బా అసలు వాక్యము భలే ఉజ్జీవంగా ఉంది, మళ్ళీ బయటికి పోగానే ఏదో కమ్మ పరిస్థితి. ఇలా మాట్లాడకూడదు. నా దేవుడు నా పరిస్థితిని మార్చాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మేఘమే వచ్చి నీ మీద పడతాను కూడా నా దేవుడు నాకు తోడైనాడు. ఇది నీ విశ్వాసం. ఎప్పుడైతే ఈ విశ్వాసంతో ఉంటావో చూడని కార్యములు, చేయని క్రియలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు 11 చివరి వచనం, హెబ్రీయులకు 11వ అధ్యాయం 5వ వచనం. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయననే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు తానేం చేయగలడు. అది మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చూడమ్మా, ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయని ఆయన చెప్పాను కదా. చూడండి, ఏమాత్రం నువ్వు విడువను ఎడబాయను కదా అన్నాడు. నువ్వు శ్రమలో ఉన్నా నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు కష్టంలో ఉన్నా నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు బాధలో ఉన్నా, రోగంలో ఉన్నా, ఒకవేళ నువ్వు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఏమంటున్నాడు? నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయను. నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయన దేవుడు నీతో ఉన్నా కూడా నా దేవుడు నాతో లేడు అనే భ్రమలో మనం ఉంటున్నాం. నీ దేవుడు నువ్వు ఎన్నోసార్లు తప్పిపోతా ఉంటే, దారి తప్పిపోతా ఉంటే, ఆయన్ని వదిలేసి ఆయన వెంబడించకుండా ఉంటే ఆయన నీ దగ్గరే ఉన్నాడు. నా కుమారుడా ఇది చేయకు, నా కుమార్తె ఇది చేయకు, నువ్వు ఇలా ఉండాలా, నువ్వు ఇలా ఉండాలా అని ఆయన చెప్పినా కూడా ఆయన మాట మనం ఏం చేయాలా? లెక్క చేయలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ఏమాత్రం నువ్వు విడువను ఎడబాయను. కానీ నేటి దినాల్లో దేవుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నన్ను మర్చిపోయాడు, నా జీవితంలో కార్యము జరగడం లేదు. ఎందుకంటే నేను దేవుడిని విడిచిపెట్టాను, నేను దేవుడిని విడిచిపెట్టాను కనుక నా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడేమో అనే భ్రమలో ఉన్నాను. కానీ అనుదినము దేవుడు మనతో ఉన్నాడు. ప్రతిరోజు నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబానని ఆయన చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. నీ బంధువులు సహాయం చేయలేదా? నరమాత్రుడు వాళ్ళు ఏం చేయగలరు. నీ స్నేహితులు సహాయం చేయలేదా? నరమాత్రుడు వాళ్ళు ఏం చేయగలరు. నీ ప్రభువు నీ సహాయకుడు. భూమి ఆకాశంలో సృజించిన వాడిని సహాయకుడు, గాలితో మాట్లాడిన వాడిని సహాయకుడు, సముద్రం యొక్క అలలను అణచిన వాడిని సహాయకుడు. ఆ సహాయం కావాలా? ఈ సహాయం కావాలా? ఆ సహాయం పొందుకుంటే నువ్వే అనేకులకు సహాయం చేస్తావు. ఒకవేళ ఈ సహాయం పొందుకుంటే, మనుషుల సహాయం పొందుకుంటే మరలా వాళ్ళకి ఏం చేయాలా? తిరిగి ఇచ్చేయాలా. కానీ నీ తండ్రి సహాయం చేస్తే నువ్వు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది ధ్వని, అది పెద్ద ధ్వని, అది ధనాగారం. అది ఆయన ఒక్కసారి బ్లెస్ చేశాడంటే ఇంక నువ్వు నీ గిన్నె నిండి పొంగి పొరలి 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 ఆ పొరగడంలోనే అనేక మంది గిన్నెలు నింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ఆశీర్వాదం మీరందరూ చూచుదురు గాక. 7వ వచనం మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. చూడండి, మనం ఏం చేయాలంటే మనలో ఒకవేళ విశ్వాసం లేదా, ఒకవేళ మనలో ఆ నమ్మకం రావడం లేదా, ఏం చేయాలంట? మీకు దేవుడి వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని
వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. అంటే వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ ప్రార్థన ఏంటి, వాళ్ళు ఇలా ఎదగగలిగినారు, వాళ్ళు దేవుడు ఎలా ఆశీర్వాదం పొందారు అని వాళ్ళ నుంచి వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళని విశ్వాసంతో అనుసరించాలంటే. ఎప్పుడైతే నువ్వు అలా అనుసరిస్తావో దేవుడు నీ జీవితంలో కూడా అలా నిలబెడతాడు. అయితే చాలా మంది నేటి దినాల్లో స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అంటా ఉంటారు కదా. నాకు తెలిసి చాలా సంఘాలు నమ్మం, అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, దయ్యాలు లేవు అంటారు. అపోస్తుల కాలంలో ఉన్నాయంటారు. ఎప్పుడు? అపోస్తుల కాలంలో ఉన్నాయంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు నేను పుట్టినప్పుడు నాది 2000 డేట్ ఆఫ్ బర్త్, 2000 ఒకలాగా ఉన్నాడా? 2000లో దేవుడు వేరేలాగా ఉన్నాడా? 2025లో దేవుడు వేరేలాగా ఉన్నాడా? 2020లో దేవుడు వేరేలాగా ఉన్నాడా? దేవుడు ఎప్పుడు ఎలా ఉన్నాడంట? లేఖనం తెలియదు, నా మాట కాదు. ఎప్పుడు ఎలా ఉన్నాడంట? దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అపోస్తుల కాలంలో ఏ దేవుడైతే అద్భుతం చేశాడో అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. అపోస్తుల కాలంలో ఏ దేవుడైతే దయ్యాలను వెలగొట్టాడో అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. అపోస్తుల కాలంలో ఏ దేవుడైతే చనిపోయిన వారిని లేపాడో అదే దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు ఏ దేవుడైతే అపోస్తులకు శిష్యులకు సహాయం చేసి వలలో మిగిలిపోయేంత ఆశీర్వాదం ఇచ్చాడో అదే దేవుడు ఈ దినాన నీకు అంటే ఆశీర్వాదం ఇచ్చును గాక. ఎందుకంటే అపోస్తుల కాలంలో ఒకటే రీతిగా ఉన్నాడు, నా కాలంలో ఒకటే రీతిగా ఉన్నాడు, మా తాతల కాలంలో ఒకటే రీతిగా ఉన్నాడు, ఈ రోజుకి కూడా ఒకటే రీతిగా ఉన్నాడు. ఒకటే రీతిగా ఉన్న దేవుడు అపోస్తులను ఏ విధముగా అయితే ఆశీర్వదించాడో అట్టి ఆశీర్వాదము మీరందరూ కూడా పొందుకుందురు కాక. ప్రార్థించుకుందాం. దేవా, ఈ వాక్యము దీవించండి అయ్యా, ఈ వాక్యమును ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో వాక్యముతో మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు. ఇదిగో మేము విశ్వాసంలో ఉండాలా, లోతుగా వెళ్ళాలా, ఇదిగో లోతుగా తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఇదిగో తండ్రి, మా హృదయమైన ధోరణిలో నీవు ఉంటే మిగిలిపోయే ఆశీర్వాదం మేము చూస్తాం. అట్టి ఆశీర్వాదం నజరేయుడైన యేసు నామములో సంఘమంతా చూచునుగా. ఇదిగో తండ్రి, ఆనాడు ప్రభా గాలితో అలలతో సముద్రముతో శిష్యులు మాట్లాడలేకపోయారు, విశ్వసించలేకపోయారు ప్రభా. ఇదిగో ఈరోజు మా సంఘస్థులు విశ్వసిస్తున్నారు, నీ యొక్క సామర్థ్యాన్ని లోతుగా తెలుసుకున్నారు. ఇదిగో తండ్రి, ఈ దినాన ప్రభా వీరి సమస్యలతో మాట్లాడుతున్నప్పుడే వీరి సమస్యలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో సముద్రం ఏ విధంగా అణిగిపోయిందో అట్టి విధముగా మీ సమస్యలు అణిగిపోవును గాక. థ్యాంక్ యూ జీసస్. అణిచి వేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఇంతకాలం ప్రభా ఒడ్డులో ఉండి నువ్వు లోతులో ఉన్నావనుకున్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యము నీ బిడ్డల్ని లోతులో నడిపించును గాక. లోతులకు వెళ్ళి ప్రభా పిగిలిపోయి ఆశీర్వాదం చూచును గాక. ఈ ఆశీర్వాదం అనేకులకు పంచిపెట్టుదురు గాక నేను ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. ప్రవక్త ద్వారా వచ్చిన మాటను రూఢిగా నెరవేరుస్తాను. ఇదిగో తండ్రి, నేను నీ సేవకునిగా ప్రవచిస్తున్నాను. ఈ ప్రవచనం నజరేయుడైన యేసు నామములో మా సంఘస్థులకు నెరవేరబడును గాక. అనేక జీవితాల్లో నూతన సాక్ష్యములు వచ్చును గాక. దేవా, నువ్వు నడిపించు, నువ్వు కార్యములు చేయు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.